సాధారణంగా పిల్లి ఎదురు పడితే అపశకునం అంటారు, బల్లి మీద పడితే అపశకునం అంటారు. కానీ అలాంటి 5 పిల్లులు బల్లులు నా పక్కన పడబోతున్నాయి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే. ఎవడరా స్టేజ్ మీద అంతా ఇంత చెత్త ఉంటే క్లీన్ చేయలేదు? చెత్త ఎక్కడ ఉంది భయ్యా? ఇప్పుడే కదా భయ పాట వేసుకుని వచ్చింది. నువ్వేంటి వీళ్ళని వేసుకొచ్చావు? ఈ తడి చెత్త పొడి చెత్త. నువ్వేంటి చెత్తపొట్ట? చూడు ప్రదీప్, మా అన్నయ్య అలా అనకు. నా కోసం కొండ మీద కోతిని తెమ్మన్నా తీసుకొస్తాడు, నేను తెమ్మన్నా తెస్తాడు. ఏం తెచ్చావు? ఇది తెమ్మన్నప్పుడు దాన్ని తెచ్చేవాడిని, అది తెమ్మన్నప్పుడు దీన్ని తెచ్చేవాడిని. బావా, నా మీద నీ ఒపీనియన్ ఏంటి? స్టార్టింగ్ లో చూడగానే కొంచెం తేడాగా ఉంది అనుకున్నా, ఇప్పుడైతే పూర్తిగా తేడా అని అర్థమైంది. నన్ను చేసుకోవాలంటే అంత ఈజీ కాదు, చేతిలో రేఖ ఉండాలి. చేతులు ఏంటే, మొహంలో కూడా 2 దవడలు లోపలికి వెళ్ళి రేఖే ఉంది నీలో. నెక్స్ట్ ఒక 2 ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించండి. రవి, నేను నీకోసం ఏదైనా చేస్తాను. అవసరం అయితే బావిలో అయినా దూకేస్తాను. బావిలో దూకుద్దు, అక్కడ కప్పలుంటాయి. కప్పలంతా ఇక్కడ ఉండగా ఈ రోజు కప్ప కాదు మా అన్న, ఆవు. నాకు ఆవులంటే చాలా ఇష్టం. వాటిని ఏమనొద్దు. ఓహో, మీకు పశువులంటే ప్రాణం కూడా మీ ఇద్దరేనా? నీ రూపం నన్ను ప్రతిరూపం వెంటాడుతుంది తెలుసా? చూడ్డానికి ఆవిడే పోషకాహార లోపంలా ఉంటది, మళ్ళీ రూపం ప్రతిరూపం ఇన్నెందుకు పోయి ఆవిడికి? కుక్కలు అన్నాక మరుగుతా ఉంటాయి. మరి నువ్వు సైలెంట్ గా ఉండొచ్చు కదా, సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఈ రోజు పండగ స్పెషల్ కలకల్లాడుతుంది మన సెట్ అంతా. ఆడపిల్లలు ఇంత అందంగా రెడీ అయితే ఇంకా బాగుంటది. అది పండగ స్పెషల్. ఎవరెవరికి ఏ పండగలు ఇష్టం, ఎలా చేస్తారా పండగలు కనుక్కుందాం ఈ రోజు. నైనిక గారు సైడ్ పంచి కట్టాడా? వీళ్ళిద్దరు వరలక్ష్మి వ్రతం చేసుకుని వస్తున్నారా? ఏ పండగ స్పెషల్ ఇవాళ? పండగ ఏం లేదు, పెళ్లి చూపులకి వచ్చా. సో పండగల గురించి మాట్లాడుకుంటున్నా కదా, నీకు ఏ పండుగ గురించి బాగా తెలుసు? దివాళీ ఎందుకు జరుపుకుంటారు? అదే హోలికా గురించి, ఫైర్ సంథింగ్ కాకరబోతి చిచ్చు. నీకు తోడు కావాలి కదా, నాకు అర్థమవుతుంది. నవ్య గారు మేడం గారు దివాళీ గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నారు, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. దీపావళి క్రాకర్స్ బర్న్ చేస్తాము. ఏం చేస్తాం తెలుసు, ఎందుకు చేస్తాం అని అడుగుతున్నా. పండగ కాబట్టి కాలుస్తాం. నువ్వురా పండగ కాబట్టి ఇంట్లో దీపాలు వెలిగించి. నా సెంటెన్స్ క్లియర్ గా వినండి. పండగ రోజు ఏం చేస్తారు అని అడగల, ఎందుకు ఆ పండగ చేస్తారు? సీజన్ అది. సీజనా అమ్మ నూరమ్మ, మీ ముగ్గురులో కంటే మేధా వచ్చింది ఇప్పుడే. చెప్పమ్మా, ఉగాది ఎందుకు జరుపుకుంటారు? దీపావళి గురించి కదా మాట్లాడుతూ ఉగాది ఎందుకు వచ్చింది? నువ్వు దీపావళి ప్రిపేర్ అయ్యమని నాకు తెలిసి అడుగుతున్నాను. ఉగాది ఎందుకు జరుపు? ఉగాది పచ్చడి తినడానికి. ఇప్పుడు ఎలాగో ఒక 5 నిమిషాలు ఈ కంటెంట్ పచ్చడి చేస్తారు, దాన్ని కూడా తినేయండి మన అందరు నలుగురు కలిసి. ఉగాది పచ్చళ్ళు ఏమేమి వేస్తారు? పచ్చి మ్యాంగో, ఎండు ద్రాక్ష, మామిడికాయ, బనానా, మళ్ళీ బెల్లం, చిల్లి, మళ్ళీ ఏదో ఆకేస్తారబ్బా, మామిడాకు. అరిటాకు భయ్యా. ఇంకా నయం. ఐ థింక్ నెక్స్ట్ ఉగాది వరకు అండ్ చాంపియన్. షడ్రుచులు అంటే ఎన్ని చెప్పు? 15 ఉండొచ్చా? ఇప్పుడు ఇవిడ 15 అంది కదా షడ్రుచులు అంటే. ఆ 15 ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. రుచులు ఫస్ట్ది సాల్ట్, ఉప్పగా ఉంటుంది. నెక్స్ట్ కారంగా ఉంటుంది. తీయగా ఉంటది. నెక్స్ట్ ఏంటిది? చక్కెర, బెల్లం. తర్వాత కాకరకాయ. చిన్నప్పుడు ఎప్పుడైనా పరిగెడుతుంటే గుమ్మం కొట్టుకుందాం తలకి ఎప్పుడైనా? సరే మా ఉగాది గురించి చాలా క్లియర్ గా తెలుసుకున్నాం. నైనిక గారు, మీకు ఏ పండుగ గురించి తెలుసు? నేను అదే అడుగుతా. న్యూ ఇయర్. అది పండగ మనం చేసుకుంటున్నాం అమ్మా, అది పండగల్లోకి రాదు. దీపావళి. ఎందుకు దీపావళి జరుపుతాం మనం? రామ్ మాస్టర్. అవును,
రావణ్ కి చంపేస్తారు. రామ్జీ రావణ్ కో చంపేస్తారు, అందుకని దీపావళి జరుగుతది. వెరీ గుడ్, సూపర్. ఫోన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కొంచెం. సుప్రసిద్ధ నటులు, కళాకారులు, గ్యాంగ్ లో సీనియర్, వాయిస్ ఆర్టిస్ట్. వాయిస్ ఆర్టిస్ట్. నవ్య గారు, మీకు ఏ పండుగ ఇష్టం? సంక్రాంతి. సంక్రాంతి రోజు కైట్ ఎందుకు ఎగరేస్తారు? అప్పుడు వెదర్ కొంచెం కోఆపరేట్ చేస్తుంది. పతంగకి వెదర్ కోఆపరేట్ యా చేస్తారు. యా యా. బేసికల్ గా కాంపిటీషన్ లో ఉంటుంది, అందరు ఇంట్లో ఎగరేస్తుంటారు కదా, మనది ఫస్ట్ పోద్దా వాళ్ళది ఫస్ట్ ఇంట్లో ఎగరేస్తారు. అవునవును, నేనైతే హాల్ లోంచి బెడ్రూమ్ లోకి ఎగరేసుకుంటే వెళ్ళేవాడిని. ఇంట్లో అంటే ఇంటి మీద. నువ్వు ఉగాది పచ్చడికే నాకు ఫుల్ మ్యాటర్ అర్థమైపోయిందిలే. మేడం గారు, చెప్పండి సార్. మీ ఫేవరెట్ ఫెస్టివల్? నాకు వినాయక చవితి ఇష్టం. వినాయక చవితి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? నార్మల్ రొటీన్ లైఫ్. హడావిడి చెయ్యం, మేము నార్మల్ లైఫ్ లోకి మారిపోతాం. 11 days తర్వాత నిమజ్జనం చేస్తాం. వెరీ గుడ్. వినాయక చవితి కథలో జాంబవంతుడు కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకున్నారు? అంత డీటెయిల్డ్ గా తెలీదు, బట్ బేసిక్ తెలుసు. బేసిక్ గా ఏం తెలుసు నీకు? అదే, ఆయనకి ఏనుగు తల పెడతారు, వాళ్ళ సొంత డాడీయే కట్ చేస్తే మళ్ళీ వాళ్ళ మమ్మీ. అమ్మో బాబోయ్, డాడీ మమ్మీ. బట్ వెరీ గుడ్ గర్ల్స్. సో ఈ పాటికి మాకు అర్థమైపోయింది మీకు ఇన్ఫర్మేషన్ ఎంత ఉందనేది. థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈ రోజు పండగ స్పెషల్ జరుపుతున్నాం. ఇంకో 2 బ్యూటిఫుల్ జడ్జెస్ అక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి స్టేజ్ మీద పిలిచి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇంకొన్ని పండుగల గురించి తెలుసుకుందాం, వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎలా జరుపుతారు. సో ఐ రిక్వెస్ట్ 2 బ్యూటిఫుల్ జడ్జెస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీరు చెప్పండి సార్, ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరో ఒకరు స్టార్ట్ చేద్దాం. శ్రద్ధ. టీవీ ఒకసారి డైరెక్టర్ గారు, సార్ ఇలా కంఫర్టబుల్ గా ఉంది ఎపిసోడ్, ఇలా రెడీ 1 2 3. ఎస్ మేడం. సో మేడం గారు, మీకు ఏ ఫెస్టివల్ బాగా ఇష్టం? నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం. సరే, ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను, క్వశ్చన్ ఆన్సర్స్, దానికి మీరు సమాధానం చెప్పాలి. Okay. క్వశ్చన్ నెంబర్ 1, సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటారు, వాటి పేర్లు తెలుసా మీకు? 3 రోజుల పేర్లు అన్ని ఒకే రోజే చేస్తాం మేము. అన్ని ఒక రోజే. బేసికలీ విలేజ్ లో వ్యవసాయం చేస్తారు. ఫస్ట్ గ్రోన్ Crop, అవును. రైస్ అవును. వస్తుంది కదా, అది పెట్టి పూజ చేస్తారు. అది సంక్రాంతి ఫస్ట్ ఫెస్టివల్ అని. ఓకే, పండక్కి వచ్చిన వంట, మంచి వంట ఒకటి. సంక్రాంతికి పాయసం చేస్తాం. పులిహార ఎలా చేయాలో చెప్తారా? పొంగల్, పులిహోర. పులిహార అంటే అమ్మ చేస్తారు, నేను తింటాను అంతే. మేడం జాగ్రత్తగా వినండి, ఇది పులిహార చేయు విధానం నందిత గారు స్పెషల్ గా చెప్తారు మనకి. మన రెగ్యులర్ పులిహారలా ఉండదు, ఇది కొంచెం వెరైటీగా ఉండొచ్చు, బట్ మీరు కూడా నోట్స్ చేసుకోండి ఐటమ్స్. పులిహోర చేయలే, తిన్నాను అంతే. ఇప్పుడు రియాలిటీకి వచ్చారు ఆవిడ. మనకి షాప్స్ లో పౌడర్ ప్యాకెట్ దొరుకుతుంది కదా. ఎస్, మీరు ముందుగా పులిహార చేయాలంటే షాప్ కి వెళ్ళి పులిహార పులిహార పౌడర్ powder అని తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు ఇస్తారు. దాన్ని తీసుకుని రాత్రిపూట ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ పౌడర్ పెట్టి మంచిగా ఫ్రై చేసి రైస్ పెట్టేసేయాలి. రైస్ పెట్టేయాలి. అంతే, రెడీ టు ఈట్. మీరు నెక్స్ట్ టైం తీసుకొస్తారా పులిహార? ప్యాకేజ్ ఓ పౌడర్ ఇస్తే సరిపోద్ది కదా. వెరీ గుడ్ మేడం, ఐ హ్యాడ్ గ్రేట్ అండర్స్టాండింగ్ అబౌట్ పులిహార జస్ట్ టుడే. ఇప్పుడు చూడండి, సుప్రసిద్ధ నటులు సిద్ధాదాస్ గారు చెప్పండి మేడం, మనకి ఏ ఫెస్టివల్స్ మీద ఐడియా ఉంది? దివాళీ, హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి. నాకు భయం వస్తుంది, వాట్ క్వశ్చన్స్ యూ విల్ ఆస్క్. దివాళీ. దివాళీకి క్రాకర్స్ కాలుస్తాం కదా, దాని తర్వాత ఏం చేస్తాం? నార్మల్ రొట్టి. కాజు బర్ఫీ తింటాను. మంచి ఫుడ్ ఐటమ్స్ బాగానే వస్తున్నాయి, ఐడియాలు వస్తున్నాయి. ఓన్లీ ఈటింగ్, నో వంట. ఎప్పుడు వంట ట్రై చేయలేదు మీరు? టీ 5 times 10 times. కుకింగ్ క్లాస్ కి కూడా సార్ టీ పెట్టారండి సార్ ఆవిడ కుకింగ్ క్లాస్ కి వెళ్ళి. I went to cooking class 2-3 times, but useless. Can you sing? No. It is an art. It's an art. Cooking is an art. I can't cook. Thank you everybody. Thank you so much. Thank you.